హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యులైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా ఎంసెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వందలాది మంది పేరెంట్స్, పర్టికులర్గా న్యూ జనరేషన్ పేరెంట్స్గా చెప్పబడేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్కి వచ్చినటువంటి జనరేషన్ అనమాట ఇది. ఎందుకంటే మా ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ, లేకపోతే నాకన్నా ఒక 5 years చిన్నపిల్లలు వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఇంజనీరింగ్ చేర్చాల్సినటువంటి సందర్భం. ఒకప్పుడు మనం ఇంజనీరింగ్ కాలేజీకి పోతే పెయింట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో రిసెప్షనిస్ట్ కరెక్ట్గా ఉన్నారా లేదా, లేకపోతే క్యాంటీన్లో మీల్స్ బాగున్నాయా లేదా, లేదా పిల్లలతో నలుగురితో మాట్లాడి వచ్చేటువంటి సందర్భం మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఉండేది. కానీ మారినటువంటి లేదా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఈరోజు చాలా టెక్నికల్ డీటెయిల్స్ కూడా కాలేజీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మా దగ్గరికి రోజు యావరేజ్గా ఒక 20 members కౌన్సిలింగ్కి వస్తే ఇందులో 7-8 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్సే ఉంటున్నారు. ఒకప్పుడు మాట్లాడినటువంటి జనరిక్ గైడెన్స్కి మించినటువంటి క్వశ్చన్స్ పేరెంట్స్ దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఎగ్జాక్ట్గా కాలేజీలోకి వెళ్తే ఒక అడ్మిన్ ఆఫీసర్ ఉంటారు, లేదా అడ్మిషన్స్ ఇన్ఛార్జ్ ఉంటారు. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాన్ టెక్నికల్ పర్సన్స్ అయి ఉంటారు. సో ఎంత డొనేషన్ ఉంది, కాలేజీ ఫీజు ఎంత, ట్రాన్స్పోర్టేషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అనే వివరాలు తప్ప టెక్నికల్ డీటెయిల్స్ చెప్పలేనటువంటి పరిస్థితి దాదాపు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఉంది. మరి ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలి? పోనీ హెచ్ఎండ్ఎస్ హెచ్ఓడి దగ్గరికి పోదాం. ఫస్ట్ ఇయర్ హెచ్ఓడి కాబట్టి హెచ్ఎండ్ఎస్ హెచ్ఓడి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళకి ఎలాగో టెక్నాలజీకి ఐడియా ఉండదు. పోనీ ఏ బ్రాంచ్ హెడ్ దగ్గరికైనా పోయి మాట్లాడదాం అన్నట్లయితే, సో వాళ్ళు జనరల్గా టీచింగ్ వైపుకు ఉంటారు తప్ప కంప్లీట్గా ఇండస్ట్రీ వైపుకి ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారు అనేటువంటి విషయం స్పష్టతగా చెప్పగలిగినటువంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి ఇంజనీరింగ్ కాలేజెస్లో. కానీ ఈ న్యూ జనరేషన్ పేరెంట్స్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, డిగ్రీ అయిపోయో లేకపోతే ఎంసీఏ, ఎంటెక్, బీటెక్ కంప్లీట్ అయిపోయి వాళ్ళ పిల్లల్ని తీసుకొని కాలేజీల వైపుకి ఏముంది కాలేజీలో మనం చదివినప్పటికి ఇలాగే ఉందా, ఏమన్నా మార్పులు జరిగినాయా అని తెలుసుకోవడానికి ప్రయత్నంలో భాగంగా అనేక మంది పేరెంట్స్ కాలేజీల వైపు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ సందేహాలని, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గంగా మేడం, ఎక్స్ హెచ్సిఎల్ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి ఆమె ప్రజెంట్ సిఎంఆర్ఐటి క్యాంపస్లో సిటిఓ అంటే చీఫ్ టెక్నికల్ ఆఫీసర్గా ఉన్నారు. వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ప్రధానంగా ఏముంటుందంటే మారుతున్నటువంటి సమాజానికి, మారుతున్నటువంటి ఇండస్ట్రీ నీడ్స్కి అనుగుణంగా మార్పు చేయబడినటువంటి సిలబస్ని విద్యార్థులకు అందించడమే చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ఏ కాలేజీ వారి లక్ష్యం అనేది ఉంటుంది. సో ఈరోజు మేడంని అడిగి ఈ మారుతున్నటువంటి చాలా ర్యాండమ్గా ఫ్రీక్వెంట్గా మారుతున్నటువంటి ఈ టెక్నాలజీస్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు, సో ఆ యొక్క ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఈ అప్కమింగ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవుతుందా లేదనే విషయాన్ని మేడం మాటలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మేడం, ఒకప్పుడు మేజర్గా మనకి రైతు కుటుంబాల నుంచి పేరెంట్స్ ఉండేటువంటి వాళ్ళు, కానీ ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటువంటి పిల్లల్లో మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి అర్థమయ్యేటువంటి టెక్నికల్ టర్మ్స్లో, సో మన యొక్క కాలేజీ ప్లేస్మెంట్స్ గురించి కానీ, లేకపోతే ఇప్పుడు నేను అది చెప్పినటువంటి విధంగా వాళ్ళకి వచ్చేటువంటి డౌట్స్ ఏదైతే ఉన్నాయో, మారుతున్నటువంటి ఇండస్ట్రీ నీడ్స్కి అనుగుణంగా సిఎంఆర్ఐటి ట్రైనింగ్ ఇస్తుందా లేదా, ఒకవేళ ఇస్తున్నట్లయితే మీ యొక్క ట్రైనింగ్ ప్యాటర్న్ని కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా చెప్పండి మేడం. యాజ్ ఏ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ రోల్ మేము ఫోకస్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్ని ఇండస్ట్రీ రెడీగా ప్రిపేర్ చేయడం బేసికలీ. సో యాజ్ ఏ అకాడమిక్ ఇప్పుడు హెచ్ఓడీస్ తీసుకోండి, లేక డీన్స్ తీసుకోండి, వాట్ దే ఫోకస్ ఈజ్ ఆన్ ద కరికులం, అకాడమిక్ కరికులం, సిలబస్ ఏదైతే ఉందో అది ఫ్యాకల్టీని మేనేజ్ చేయడం, టైం టేబుల్స్, ఎగ్జామినేషన్స్. సో ఇదంతా దీస్ ఆర్ ద రోల్స్ ఆఫ్ ద హెచ్ఓడీస్. Whereas when it comes to chief technical officer, we look about what is the training required for the student, so that they come up with the industry ready skills. Like they should be taught about the latest technologies what are coming up in the
ఇండస్ట్రీ. లైక్ ప్రజెంట్గా వచ్చే డెవాప్స్ తీసుకోండి, లేదంటే దెర్ ఆర్ సో మెనీ రోల్స్ which are coming up in these areas. So we include these type of trainings into the curriculum, into the training, so that students are ready for the industry. ఓకే. సో జనరల్‌గా నాకు ఒక డౌట్ ఏంటంటే మేడం, మామూలుగా మేము చదువుకునే రోజుల్లో లేకపోతే ఇప్పుడు మేము కూడా సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ రన్ చేస్తాము. మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్పిస్తుంటారు చాలా ఇంజినీరింగ్ కాలేజ్‌లో. సి నేర్పిస్తారు, C++ నేర్పిస్తారు, జావా నేర్పిస్తారు, పైథాన్ నేర్పిస్తారు. జనరల్‌గా ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్‌తో మాట్లాడడానికి ఒక భాష సరిపోతుంది కదా మేడం. ఎందుకు మరి ఇన్ని భాషలు నేర్పిస్తుంటారు కాలేజీలో? Every language, every programming language has its own positives and negatives, like features, different features ఉంటాయి. దాన్ని బట్టి ఏ ఫీచర్స్ మనం depending on what project we are doing, what is the goal that we want to achieve, based on that different programming language చూసుకుంటాము. బేసికల్గా ఇప్పుడు సిస్టమ్ ప్రోగ్రామింగ్ అనుకోండి, మీరు సి లాంగ్వేజ్, C++ అలాంటివి వాడతాం. వెన్ ఇట్ కమ్స్ టు అప్లికేషన్ డెవలప్మెంట్ మనం లేటెస్ట్ జావా ఇవన్నీ వాడతాం. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి అయితే కనుక. సో యాక్చువల్గా మేము పిల్లలకి ఏం చేస్తామంటే వీ స్టార్ట్ విత్ ద సి లాంగ్వేజ్ విచ్ ఇస్ ద కోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అక్కడ వాళ్ళకి స్టార్టింగ్ వేరియబుల్స్, లూప్స్, కండిషన్ స్టేట్మెంట్స్, memory management, all this like functions, all these concepts are core to any programming language. So ఇవన్నీ వాళ్ళకి ఫస్ట్ నేర్పించేసి వాళ్ళకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఎలా ప్రోగ్రామింగ్ చేస్తాము అనేది నేర్పిస్తాము. ఆ తర్వాత మెల్లిగా లేటర్ ఆన్ లేటెస్ట్ యాక్చువల్గా పైథాన్ ఈజ్ ఆల్సో పైథాన్ ఇప్పుడు దే ఆర్ యూజింగ్, బట్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ సిన్స్ లాంగ్. So Python is very simple compared to C language. Python is very simple, but it is widely used in the latest టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే తీసుకోండి, డేటా సైన్సే తీసుకున్న, ఇవన్నిటికీ పైథాన్ వాడుతున్నారు ఇప్పుడు. సో ఫస్ట్ మేము సి లాంగ్వేజ్ నేర్పిస్తాం పిల్లలకి, ఆ తర్వాత పైథాన్ యూజింగ్ డేటా స్ట్రక్చర్స్ నేర్పిస్తాం. సో దట్ దే ఆర్ లెర్నింగ్ బోత్ ద కోర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ ద లేటెస్ట్ మెథడాలజీస్ యూజింగ్ పైథాన్. ఓకే. సో ఒక విద్యార్థి మామూలుగా మేడం ఇప్పుడు మనకు ఒక ఫండమెంటల్స్గా ఒక 5 సెట్ ఆఫ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. లైక్ ఇప్పుడు ఒక లాంగ్వేజ్ అనుకోండి, లేకపోతే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనుకోండి, ఒక డేటాబేస్ అనుకోండి, ఇలాంటి ఒక 5 పిల్లర్స్గా దేనికి చెప్తారు మేడం? ఈ టెక్నాలజీస్ కంపల్సరీగా ప్రతి విద్యార్థికి వచ్చి ఉండాలనేటువంటి ఒక 5 టెక్నాలజీస్, లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఫౌండేషన్ అనుకుంటే యాక్చువల్గా ఫుల్ స్టాక్ తీసుకోండి. ఏదైనా ఫుల్ స్టాక్ తీసుకుంటే ఏమవుతుందంటే అందులో యూ డెవలప్ ద కంప్లీట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద UI, సో ద హౌ యూ ఇంటర్ఫేస్, దట్ ఈస్ ద యూజర్ ఇంటర్ఫేస్, దెన్ ద back end logic, then the database as well as the deployment. So all of this నేర్చుకోవాలి అనుకుంటే ఒక ఫుల్ స్టాక్ లైక్ మర్న్ స్టాక్ అయినా, జావా స్టాక్ అయినా. మర్న్ స్టాక్లో మీకు మాంగో డీబీ, రియాక్ట్, నోట్ జేఎస్, ఎక్స్ప్రెస్ ఇలాంటివన్నీ లాంగ్వేజెస్ ఉంటాయి. సో దట్ యాజ్ ఎ హోల్ వెన్ యూ లెర్న్ దిస్, యూ లెర్న్ యాజ్ అ హోల్ థింగ్ అండ్ యుల్ బీ ఏబుల్ టు యూజ్ ఇట్ ఫర్ ఎనీ అప్లికేషన్, ఓకే, ఫర్ డెవలపింగ్ ఎనీ అప్లికేషన్. సో జనరల్గా మన దగ్గర ఉన్నటువంటి విద్యార్థి ఇప్పుడు సపోజ్ 1000 మంది CMRITలో జాయిన్ అయితే ఎంతమంది కంప్లీట్ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ చేయగలరు? 900+ I will say, because everybody, it is a compulsory subject for everyone. So అంటే ఇప్పుడు మన like CSE and allied branches kete compulsory. We have introduced this to ECE also, because students, if they are interested to come to software, if they want to shift their career into software, it will be easy to shift if they learn these concepts. ఇప్పుడు వీళ్ళు ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ ని ప్రతి ఒక్కరి GitHub లో మ్యాండేటరీగా ఉందని చెప్పుకోవచ్చా మేడం? డెఫినెట్గా అండి. సెకండ్ ఇయర్లోనే మేము కంపల్సరీ మ్యాండేట్ చేస్తాము. స్టూడెంట్స్, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు క్రియేట్ GitHub accounts, and whatever skills they are learning, whatever projects they are doing, whatever programming assignments they do, everything is checked into GitHub. And so that they will be able to publish their activity, whatever they have done, whatever they have learned as part of their curriculum, they will be able to showcase using the GitHub. So definitely we do that. చిన్న డౌట్ ఏంటంటే మేడం, మామూలుగా టెక్నాలజీలో అంటే మేము సాఫ్ట్వేర్లో పనిచేయలేదు, నాకు అంత అవగాహన లేదు. కానీ జనరల్గా నాకేమనిపిస్తుంది అంటే మేడం, ఇప్పుడు మీరు HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ నేర్పిస్తారు, ఫ్రంట్ ఎండ్ నేర్పిస్తారు. సో మ్యాంగో డీబీనో లేదా ఏదో ఒకటి బ్యాక్ ఎండ్ చేసి తర్వాత SQL చేపించేసి ప్రాజెక్ట్ చేపిస్తారు. అంటే దీన్ని డిప్లాయ్ చేయొచ్చరు ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఊరినే అట్లా పేపర్ మీద చేసి అట్లా పెట్టేస్తారు, లేకపోతే ఇట్లా అనేసి చాలామంది పేరెంట్స్ చెప్తుంటారు మేడం. అంటే డిప్లాయబుల్ ప్రాజెక్టులు ఇంజనీరింగ్ కాలేజీలు చేయొచ్చులేవు అని అనుకుంటూ ఉంటారు. లేదండి, ఇప్పుడు చేయిస్తున్నాము, డెఫినెట్గా చేయిస్తున్నాము. మేము ఇప్పుడు డెవాప్స్ టీచ్ చేస్తున్నాము. సో ఇట్ ఈస్ ఎ కంప్లీట్ పైప్ లైన్ వి టీచ్, CI/CD పైప్ లైన్, ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ రైటింగ్ ద కోడ్ టు ద
to the place of deployment until it is available, it is up and running. The live the project is up and live, running live. సో అక్కడి వరకు కంప్లీట్గా చేపిస్తున్నాము. ఆల్ ద ప్రాజెక్ట్స్ దే ఆర్ డూయింగ్ ఆర్ available in that way now. There are so many open source tools nowadays available, which are freely available, and they can deploy the applications and they can showcase their work. సో ఇక్కడ ఇంకొక ఒక 100 జాబ్స్ సాఫ్ట్వేర్లో ఉన్నాయనుకుందాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ అందులో మైన్ స్టాక్ డెవలప్మెంట్ ఉంటుంది, క్లౌడ్ డెవలప్మెంట్ ఉంటుంది, లేకపోతే సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, లేకపోతే డేటా సైన్స్ మీద ఉంటుంది, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉంటుంది, లేకపోతే టూల్స్ మీద ఉంటుంది, సర్వీస్ నవో లేకపోతే ఇట్లాంటి టూల్స్ మీద ఉంటుంది. కానీ జనరల్గా ఫోకస్ మొత్తం గమనించినట్లయితే మొత్తం సిస్టంలో ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థ అండర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఏఐసిటి మొత్తం ఫుల్ స్టాక్ మీద మీరు పడిపోయినట్టుగా అనిపిస్తుంది మేడం. ఇందులో వాస్తవం ఉందంటారా, లేకపోతే దాంట్లో ఏమన్నా డైలమా ఉందా? అట్లా ఏం లేదండి. సో ఇప్పుడు ఏంటంటే దీస్ ఆర్ ద బేసిక్స్ దట్ ఆర్ టాట్ ఇన్ ద బిగినింగ్, అండ్ ద స్టూడెంట్స్ డిపెండింగ్ ఆన్ ద స్టూడెంట్స్ క్యాపబిలిటీ, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు స్టూడెంట్స్ is can learn new advanced technologies, then we identify such set of students, and based on their interest, based on their career goal, and based on their ability skills, so we provide advanced training for such type of students in advanced algorithms ఏ తీసుకోండి, లేకపోతే డైనమిక్ ప్రోగ్రామింగ్ ఏ తీసుకోండి, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఏ తీసుకోండి, ఇలాంటి వాటికి అన్నిటికీ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తాము. అండ్ దే గెట్ ప్లేస్డ్ ఇన్ వెరీ వెల్ ఇన్ టు ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ డిపెండింగ్ ఆన్ దే స్కిల్ సెట్. ఓకే సార్, నాకు ఇంకొకటి ఏంటంటే మేడం, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సిఎంఆర్ ఐటీ అన్ని ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంది. ఇప్పుడు జనరల్గా ఒక ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్ వర్సెస్ ఏజెంటిక్ ఏఐ, దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు నేనేమంటానంటే నాకున్నటువంటి అమీర్పేట పరిజ్ఞానంతో మాకు తెలిసింది ఏంటంటే స్పూన్ ఫీడింగ్ చేయడం మాకు తెలుసు. సో ఆర్థోడాక్స్ ఇంజనీరింగ్ కాలేజెస్గా మీరేమంటారు? మేము మొదటి నుంచే నేర్పిస్తామండి, ఫంక్షన్స్, తర్వాత లూప్స్, ఇవన్నీ చెప్పుకుంటూ పోతాము, మేము పిల్లోడికి ఫౌండేషన్ వేస్తాము, వేసిన తర్వాత మేము నేర్పిస్తామంటారు. సో నేనంటాను, ఎందుకు డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్పించేసి ఏజెంటిక్ ఏఐ నేర్పించేసి ఏజెంటిక్ వర్క్ ఫ్లో చేస్తే అయిపోద్ది కదా? ఇదంతా చేయడం అవసరమా మార్కెట్కి? అసలు ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ అవసరమే లేదు, మొత్తం ఈ ఫౌండేషన్ అవసరం లేదని నేను అంటాను మేడం. మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? Yeah, definitely agentic AI can do good things, but the thing is, as a human, there is no human thinking or the system design that we want. What exactly is the requirement of the people? Project requirement actual problem enti, and how, what exactly are we looking for అనేది మనం సిస్టమ్తో చేయించడం అనేది అది హ్యూమన్ బీయింగ్కే పాసిబుల్ అవుతుంది. ఇట్ కెనాట్ బి డన్ డైరెక్ట్లీ విత్ ద ఏజెంటిక్ ఏఐ. ఇట్ ఈస్ లైక్ ద హ్యూమన్ హ్యాస్ టు get the output, make the agentic AI work what is required for. సో అక్కడ కంపల్సరీగా ఎంత ఏజెంటిక్ AI చేయగలిగినా కూడా హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఇంపార్టెంట్, అండ్ దే రిక్వైర్ ఆల్ దిస్ స్కిల్ సెట్ వాట్ ఎవర్ దే హ్యావ్ లెర్న్డ్ ఆల్ త్రూ, దెన్ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు కమ్ అప్ విత్ అ గుడ్ రిలయబుల్ ప్రాజెక్ట్. సో ఇంకొంతమంది మా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏం చెప్తుంటారంటే మేడం, మామూలుగా ఒక పేరెంట్స్గా వాళ్ళ వర్షన్ అడుగుతున్నాను మేడం నేను. మామూలుగా ఇప్పుడు చాట్ జీపీటీకో, జెమినైకో, క్లాడ్కో ఇస్తే మొత్తం చేసేస్తుంది కదా. సో ఇప్పుడు ఇదంతా చాటభారతం అంతా రాయటం అవసరమా అని నాకు తెలియక నన్ను తడితే ఏం చెప్తారు మేడం మీరు? అంటే అవసరం సార్, ఎందుకంటే మనం నేర్చుకోవాలి. మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ అది. ఇప్పుడు క్లాడ్ తీసుకున్నా, పర్ప్లెక్సిటీ తీసుకున్నా, మీరు చాట్ జీపీటీ తీసుకున్నా, మనకి రిజల్ట్ అనేది వస్తుంది. కానీ ఆ రిజల్ట్ కరెక్టా రాంగా మన కిందే తెలుస్తుంది. చాట్ జీపీటీ మే డూ ఎర్రర్స్, బీ అవేర్ ఆఫ్ ఇట్. సో హౌ ఆర్ యూ ఏబుల్ టు నో వెదర్ ఇట్ ఈస్ గివింగ్ కరెక్ట్ ఆర్ రాంగ్? సో ఆ అండర్స్టాండింగ్ స్టూడెంట్స్కి ఉండాలి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఆన్సర్ దట్ the chat GPT is giving, whether is it the correct one or wrong, ఆ ఐడెంటిఫికేషన్ అనేది చేయడం అనేది స్టూడెంట్కి రావాలి. ఇప్పుడు జనరల్గా వచ్చే రోల్స్ అన్నీ కూడా ఇప్పటివరకు మనం ఎక్కువ మంది ప్లేస్మెంట్ చేసింది, కానీ అట్లీస్ట్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వరకు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్నో, లేకపోతే సాఫ్ట్వేర్ డెవలపర్స్నో, లేకపోతే సాఫ్ట్వేర్ టెస్టర్స్నో, లేకపోతే క్వాలిటీ పీపుల్నో మనం మార్కెట్కి సప్లై చేస్తాం మేడం. రాబోయే కాలంలో ఏఐ మేనేజర్స్ అని, ఏఐ ఆర్కెస్ట్రేటర్స్ అని, ఏఐ ఎంపతీ పర్సన్స్ అని న్యూ రోల్స్ వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ రకంగా మనం పిల్లల్ని తయారు చేసే పరిస్థితి ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్లో ఉందంటారా? డెఫినెట్గా ఉందండి. మనం చేంజింగ్ వెన్ ద న్యూ టెక్నాలజీస్ ఆర్ కమింగ్, వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్వ్స్ ఇన్ టు ద న్యూ టెక్నాలజీ. అవి నేర్చుకుంటేనే వీ కెన్ సస్టైన్, అదర్వైజ్ దెర్ ఈస్ నో సస్టైనెన్స్ ఇన్ ద. ఫస్ట్ ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆ రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ సిఎంఆర్ మేనేజ్మెంట్ నుంచి మీకు? డెఫినెట్లీ ఉందండి. మాకు చాలా లేటెస్ట్ వాట్ ఎవర్ న్యూ టెక్నాలజీ కమ్స్ ఇన్ టు ద మార్కెట్, వీ అప్గ్రేడ్ అవర్ సెల్వ్స్
using various trainings that are available like NPTEL ఈ సర్టిఫికేషన్సే కానివ్వండి, లేదంటే ఇండస్ట్రీ వర్క్షాప్సే కానివ్వండి. సో ఇవన్నీ లేటెస్ట్ ఏవేవైతే వస్తున్నాయో సర్టిఫికేషన్స్ మేము ఫ్యాకల్టీ చేస్తాము. ఆ సర్టిఫికేషన్స్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ద హౌ ద మార్కెట్ ట్రెండ్ ఇస్, బేస్డ్ ఆన్ దట్ వీ యాడ్ దట్ టు అ ట్రైనింగ్ ప్లాన్, to the placement training plan, so that it gets given to the transferred to the students. ఓకే, ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ఒక 100% అనుకుంటే ఎంత పర్సెంట్ అది ఏ ఇంబైబ్డ్ సిలబస్ లేకపోతే ట్రైనింగ్ అని చెప్పగలరు మేడం మీరు? Around 70 to 80% I can say, sir. సో 70 to 80% you are incorporating artificial intelligence tools into your training Yeah. methodology. Yeah. ఓకే, సో బికాస్ ఎవ్రీథింగ్ దే బేసికలీ ఏంటంటే మనం స్టూడెంట్స్కి ఒక ఏఐ టూల్ ఇస్తే వెదర్ దే ఆర్ ఏబుల్ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ టు ద వాట్ బేస్డ్ ఆన్ వాట్ వర్క్ హీ సపోజ్ టు డూ, అది చేయగలుగుతున్నాడా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ జెన్ఏ తీసుకోండి, ప్రాంప్ట్ ఇంజనీరింగే తీసుకోండి, చాట్ బాట్సే తీసుకోండి, ఇవన్నీ యూ గెట్ ఆల్ ద థింగ్స్ డన్ బై ద ఏఐ, బట్ యూ నీడ్ టు గెట్ ఇట్ డన్. హౌ యూ గెట్ ఇట్ డన్, whether are we getting the required results or not matters. ఓకే. ఇప్పుడు జనరల్గా ఒక చీఫ్ టెక్నికల్ ఆఫీసర్గా మీరు సిఎంఆర్ఐటీలో ఉన్నప్పుడు ఆబ్వియస్గా ప్లేస్మెంట్స్ వచ్చినటువంటి హెచ్ఆర్లతో కానీ లేకపోతే టెక్నికల్ పీపుల్తో కానీ కలిసే అవకాశం మీకు ఉంటుంది. జనరల్గా వాళ్ళ వర్షన్ ఏముంది మేడం, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముంది కాలేజ్ దగ్గర నుంచి? ఇప్పుడు ఒకప్పుడు మనం తీసుకున్నప్పుడు లేకపోతే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ వర్క్ అనుకున్నట్లయితే మనం అంటే డేటా స్ట్రక్చర్స్ అల్గరిథమ్స్ కానీ లేకపోతే ఫండమెంటల్ లాజిక్ కోడ్ కానీ లేకపోతే యాప్టిట్యూడ్ రీజనింగ్ గురించి మనం ఆల్రౌండ్గా మనం ఇలా చూసేవాళ్ళం. సో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ ఏ రకంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? Basically industry is looking for dynamic change. So when there are new things coming up, are the students able to absorb that and do their give their best? సో దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఏంటంటే ఒకటి నాకు వచ్చు కదా అనేసి లైఫ్ లాంగ్ నేను అదే కోడింగ్ చేస్తాను అంటే సరిపోదన్నమాట. ఈరోజు ఈ టెక్నాలజీ నేర్చుకున్నాను నేను, ఐ విల్ యూజ్ దిస్ టెక్నాలజీ ఓన్లీ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ దిస్ టెక్నాలజీ అంటే సరిపోదు. దే హ్యావ్ టు లెర్న్ న్యూ థింగ్స్, వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్ ఆర్. న్యూ టెక్నాలజీ నేర్చుకోవాలి, న్యూ థింగ్స్ డెలివర్ చేయాలి, అలా డైనమిక్గా ఉండాలి. ఎవ్రీథింగ్ ఈజ్ డైనమిక్ ఇన్ నవ్ డేస్. సో ఆ డైనమిక్గా ఉంటే డెఫినెట్గా దే విల్ ప్రాస్పర్. మేడం, సిఎంఆర్ఐటీలో అపార్ట్ ఫ్రమ్ జనరల్ ప్రోగ్రామింగ్, సో ఏంటి మీ యూఎస్పి? ఎగ్జాక్ట్గా మీరు అడిషనల్గా ఏం చేస్తున్నారని అడిగితే ఏం చెప్తారు? మామూలుగా స్టూడెంట్స్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తారు. సో అండ్ వాట్ దే లుక్ ఫర్ ఇస్ ద అవుట్పుట్. వెదర్ మనం ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ వస్తుందా రాదా అని మాత్రమే చెక్ చేస్తారు. కానీ ఇక్కడ మేమేం చేస్తామంటే వీ యాడెడ్ న్యూ టెస్ట్ కేసెస్. ఒక ప్రోగ్రామ్ని కంప్లీట్గా ఎట్లా టెస్ట్ చేయాలి, వెదర్ మనం నెగిటివ్ ఇన్పుట్ ఇస్తే అది ఎర్రర్ చూపిస్తుందా లేదా, what type of handling it is doing. So all cases, exception handling, all cases, positive, negative, errorness cases, all cases we test every program. Okay. So that is the main difference that we can show. మేడం, యాక్చువల్గా ఈరోజు రేపట్లో పిల్లలకి చాలామంది ఆఫర్ లెటర్ ఇస్తున్నారు కానీ జాయినింగ్ లెటర్స్ ఇవ్వట్లేదు. సో ఈ ఇన్ బిట్వీన్ టైం వాళ్ళకి కొంతమందికి 6 months to 1 year వరకు ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ టైంలో పిల్లలకు మీరు ఏదైనా రకంగా సపోర్ట్ చేస్తున్నారా? ఎస్ సార్, స్టూడెంట్స్కి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కంటిన్యూ చేస్తాం. అట్లాగే కంటిన్యూస్ చేస్తూ వాళ్ళకి సర్టిఫికేషన్స్, న్యూ టెక్నాలజీస్తో సర్టిఫికేషన్స్ చేపిస్తాము. అండ్ దే కీప్ లెర్నింగ్, దే పార్టిసిపేట్ ఇన్ వేరియస్ కాంపిటీషన్స్, హ్యాకథాన్స్, ఇవన్నిట్లలో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ సో దే కీప్ అప్డేటింగ్ దెమ్సెల్వ్స్ సో దట్ దే ఆర్ రెడీ ఫర్ ద జాబ్ ఎనీ టైమ్. ఓకే. సో ఫైనల్గా నాకు ఒక 2 పాయింట్స్ మేడం క్లుప్తంగా చెప్పండి. ఒక ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినటువంటి సిఎస్సి స్టూడెంట్కి, సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ప్రొడక్ట్ లెవెల్కి తీసుకెళ్లాలనుకున్నట్లయితే మీ 8th సెమిస్టర్ యొక్క యాక్షన్ ప్లాన్ని ఒక 5 minutesలో చెప్పండి మేడం, సింపుల్గా. ఓకే. ఓన్లీ వాట్ యు ఆర్ టీచింగ్ ఎగ్జాక్ట్లీ టు దెమ్. So first, when the students joins in the first year, we start with the basics of the programming language. What is a programming language? They start developing simple algorithms, write their own code for simple programs. And when it comes to second year, they start learning a little more advanced versions coming to the core computer science. Like if I talk about computer science, then they learn about the core subjects like operating systems, DBMS, and all such type things, and data structures. After that, they start building their own applications, simple applications, like using only the front end.
there may not be a back end. So simple web development applications, they start building on their own. So basically ఏంటంటే ఇక్కడ they should be able to do their own, develop their own application and able to debug that program and check whether everything is working or not. And when by the time they come to third year, they learn advanced topics like artificial intelligence, DevOps, all this, where it is required for the student to come to the industry, so that in the third year they are able to develop the complete application as a whole, like which includes a UI, a back-end logic, and a database, and you are able to deploy the application also into some servers, and you are able to access it. So all this during the 3 years, the students are prepared in this manner, and coming to the fourth year, they do a complete project. So all through this, they are also given placement training, which will include preparation for them for interviews, for communication skills, everything that is required for them to be ready for the industry. జనరల్గా మన దగ్గరికి వచ్చేటువంటి పిల్లల్లో ఒక 60-70% మంది డెవలపర్స్ అయ్యే లాజికల్ మైండ్ సెట్ ఉన్నప్పటికీ ఒక 20-30% నిజంగా వాళ్ళకి అంత యాప్టిట్యూడ్ కానీ లేకపోతే అంత క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఉండవు మేడం. వాళ్ళకి సంబంధించి ఏదైనా ప్రత్యేకమైనటువంటి టూల్స్ని మీరు ఏదైనా ట్రైన్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ విషయాన్ని మీరు అలా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు? లేదండి, వాళ్ళకి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ప్లాన్ ప్రిపేర్ చేసేసి వి గివ్ సమ్ ఎక్స్ట్రా ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి స్లోగా వాళ్ళ లోపల ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి వాళ్ళకి మెంటరింగ్ చేసి అండ్ గివ్ సమ్ వాళ్ళ అచీవ్మెంట్స్ని ప్రేస్ చేసి వాళ్ళకి మోటివేట్ చేస్తూ మెల్లిమెల్లిగా వి ఇంప్రూవ్. ఆ బ్యాకప్ ప్లాన్ని కొంచెం, ఎందుకంటే మేడం యాక్చువల్గా ఇప్పుడు ఎవరికైనప్పుడు కూడా ఇది హార్డ్ అండ్ మనీ. సో వాళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళు ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హాస్టల్లో ఉండి చదువుకున్నప్పుడు ఒక్క స్టూడెంట్ అన్ఎంప్లాయిడ్గా బయటకు పోయినా, సో అది మన ఎథిక్స్కి అగైనెస్ట్ విషయం. కాబట్టి ఇప్పుడు ఆ పర్టికులర్ 20-30% సంబంధించినటువంటి ప్లాన్ని మరొకసారి గట్టిగా చెప్పండి మేడం మా వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ప్రతి విద్యార్థి స్పెషల్ కిడే వాళ్ళ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ప్రతి కిడ్ని కూడా మనం స్పెషల్గా చూడాలి. వాళ్ళ యొక్క ఎప్పుడు కూడా ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ ఏంటంటే నెంబర్ వన్ మీద ఫోకస్ పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించినాయి. సో సిఎంఆర్ అట్లా లేకుండా చిట్ట చివరి స్టూడెంట్ వరకు ప్లేస్ చేయడానికి మీ స్ట్రాటజీ చెప్పండి. లేదండి, వీ ప్లాన్ టు ప్లేస్ ఎవ్రీ స్టూడెంట్, దట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ సిఎంఆర్ఐటి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒకవేళ స్టూడెంట్స్ ఇనీషియల్గా వీ గివ్ ట్రైనింగ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్, అండ్ ఇఫ్ దెర్ ఆర్ లాగింగ్ స్టూడెంట్స్ లాస్ట్ 20 బిలో, మీరు అన్నట్టుగా బిలో 20% స్టూడెంట్స్ ఉంటే కూడా వాళ్ళకి ఎక్స్ట్రా స్లోగా సో వాళ్ళని ఒక బ్యాచ్ లాగా పెట్టేసి వాళ్ళకి స్లోగా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. If there are some communication skill problems also, how to improve their communication skills. If it is required to teach them bilingual language like ఇంగ్లీష్లో తెలుగులో కలిపి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా వాళ్ళకి, ఎందుకంటే కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. మీరు వాళ్ళని విడగొట్టి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తున్నారంటారు? ఇస్తాం సార్, డెఫినెట్గా ఇస్తాము. కానీ అట్ ద సేమ్ టైం వన్స్ దే కోప్ అప్, మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు దే అగైన్ షిఫ్ట్ బ్యాక్, మళ్ళీ షిఫ్ట్ అవుతారు. ఒక సెమిస్టర్ మామూలుగా ఒక 2 months 3 months అట్లా డిఫరెన్స్ ఉంటుంది. కానీ వన్స్ దే విల్ కోప్ అప్. యాక్చువల్గా మీరు విలేజెస్ నుండి వచ్చినంత మాత్రాన వాళ్ళు ఏం లాగింగ్ ఉండరు. దే ఆర్ వెరీ గుడ్, ఇంటెలిజెంట్, but only thing is they may be lagging in the way they have to project themselves or how to face the competitive this thing. They may be lagging in that. So our lagging anta potundi after certain amount of training, so they will come up into the normal batches. మేడం, మా జెన్జీ విషయానికి వస్తే అటెన్షన్ స్పాన్ తగ్గిపోయినటువంటి జనరేషన్ ఇది. సో వీళ్ళతో మీరు ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎనీ ప్రత్యేకమైనటువంటి ఆలోచన మీరు ఏమైనా చేశారా టెక్నికల్గా? దిస్ ఇస్ 100% కరెక్ట్ సార్. అటెన్షన్ అనేది చాలా తక్కువ ఉంది స్టూడెంట్స్కి ఏంటంటే మనం క్లాస్లో చెప్పేటప్పుడు కూడా దే కాంట్ సిట్ ఫర్ మోర్ టైం. సో అప్పుడు ఏం చేయాలంటే కొద్దిసేపు టీచింగ్ చేస్తాము, తర్వాత ఇంటరాక్షన్స్ ఉంటాయి, అండ్ వీ ఆస్ దెమ్ క్వశ్చన్స్ ఆర్ మేక్ సమ్ డిస్కషన్స్, గ్రూప్ డిస్కషన్స్ లాగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం, ప్రతి స్టూడెంట్ని ఇన్వాల్వ్ చేస్తాం. సో దట్ దెర్ ఈస్ నథింగ్ లైక్ సమ్ స్టూడెంట్స్ ఆర్ లిజనింగ్, సమ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ లిజనింగ్, అట్లా కాకుండా ప్రతి ఒక్కరు స్టూడెంట్ పార్టిసిపేట్ చేసేలాగా కొన్ని డిస్కషన్ ఫోరమ్స్ పెడతాము, లేక సమ్ అసైన్మెంట్స్ ఇస్తాము, సమ్ ప్రాబ్లమ్స్ ఇచ్చేసి సాల్వ్ చేయమంటాము. అలా ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ డిజిటల్ బోర్డ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ వీ హ్యావ్. సో యూజింగ్ దట్ వీఆర్ ఏబుల్ టు కండక్ట్ క్విజ్ ఆన్లైన్ దెన్ అండ్ దేర్, or some latest work, what is happening in that area. Everything is available on our tips, so we can show everything and we can make them
engage the entire 1 hour class. సో ఇందాక మనం ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నట్టుగా మేడం, ఇన్ని రకాల ఆక్యుపైడ్ అండ్ బండిల్స్ ఆఫ్ డౌట్స్తో వచ్చేటువంటి మా పేరెంట్స్కి వీళ్ళందరూ కొంపల్లి లాంటి పద్మవ్యూహం లాంటి కాలేజెస్ మధ్యలో తిరుగుతూ ఉంటారు. బహుశా మీ దాకా వచ్చి కలుసుకునే అవకాశం వస్తే బాగుంటుంది. ఒకవేళ మీ దాకా రాలేనటువంటి పేరెంట్స్కి, సో కొంపల్లి పద్మవ్యూహంలో తిరుగుతూ ఉన్నటువంటి పేరెంట్స్ కోసం వాళ్ళ డౌట్స్ని, సందేహాలన్నింటినీ క్లియర్ అయ్యే విధంగా ఒక 1 minute సందేశం ఇవ్వండి మేడం. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? పర్టికులర్గా మా ఐటీ ప్రొఫెషనల్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ పరంగా మీ యొక్క మెసేజ్ ఏంటి? సో మా నుండి యాజ్ ఎ సిఎంఆర్ రిప్రజెంటింగ్ సిఎంఆర్ ఐటీ, వాట్ మై మెసేజ్ ఇస్, we have excellent curriculum designed, and another thing is infrastructure, very good infrastructure we have with the latest labs available and the high-end GPUs for the latest AIML projects and all. We have the latest equipments, and so all this and excellent facilities. We have so many clubs in the college which improves for the overall development of the student. So all these facilities are available in the college. So, and the excellent faculty we have. So I think that it is one of the best place to study. And as our director sir was saying, like they have to come and visit the college and see what all facilities they are available. Look at the syllabus, look at the infrastructure, look at the all the equipments and everything what we have, and then they have to decide. That's what I feel. ఓకే, ఇదండి ఈరోజు ఎపిసోడ్ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ కొంపల్లి పద్మవ్యూహంలో తిరిగే పేరెంట్స్ అందరూ కంపల్సరీగా సిఎంఆర్ ఐఐటీని విజిట్ చేసినప్పుడు డైరెక్టర్ సార్తో పాటు సిటిఓ ఆఫీసర్ అయినటువంటి అసోసియేట్ ప్రొఫెసర్ గంగా మేడంను కూడా కలిసి మీకు మరిన్ని వివరాలు, టెక్నికల్గా ఇంకా ఎటువంటి రకాలైనటువంటి డీపర్ లెవెల్ ట్రైనింగ్ గురించి తెలుసుకోవాలన్నట్లయితే డెఫినెట్గా కాలేజీలో మేడం అందుబాటులో ఉంటారు. సో మీ విజిట్కి వచ్చినప్పుడు, క్యాంపస్ విజిట్కి వచ్చినప్పుడు తప్పకుండా మేడం కూడా కలవండి. సో మీకు ఈ వీడియోలో షేర్ చేసినటువంటి విషయాలు కాకుండా మరే టెక్నికల్ విషయాల మీద అయినా మీరు మాట్లాడడానికి సిఎంఆర్ ఐటీ ఎప్పుడు కూడా వాళ్ళు అందుబాటులో ఉంటారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎంసెట్ కౌన్సిలింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.